ఆ రకమైనటువంటి చట్టాలు దేవాలి మేము తెచ్చినామన్నారు. మరి నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. అండ్ ఇంకొకటి, మేము ఈ మధ్య కాలంలో చేసిన వీడియోల్లో మీరు అంటున్నారు అది ఆనాటి పాలకులు అంటించిన వైరస్ అని. మేము ఈ మధ్య కాలంలో చేసినవి చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి టీఎస్ఐఎస్సి భూములు కబ్జా పెట్టిండు అని అన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు ముందు జరిగిన పెద్ద డీల్ అది. ఆనాడు కేటీఆర్ ఉన్నాడు, మళ్ళీ ఆ తర్వాత ఎవరున్నారు? దర్జాగా అదే 30 ఎకరాల దాదాపుగా 30 ఎకరాలు ఇంటూ 150 కోట్లు వేసుకున్నా దాదాపుగా 300కు 500 కోట్ల భూమి అది. బిజినెస్ చేస్తే దాదాపు 30-40 వేల కోట్ల భూమి అది. మరి అంత భూమిని గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లో అంత దర్జాగా కడుతుంటే లోకాయుక్తలో కంప్లైంట్ చేసి లోకాయుక్త కూడా ప్రభుత్వాన్ని అడిగింది తక్షణమే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చింది. మరి అయినా కూడా వర్క్స్ ఎందుకు నడుస్తున్నాయి? వైరస్ కదా, మరి ఆ వైరస్ మీరు కూడా అంటించుకున్నట్టే కదా. అంటువ్యాధ ఇదేమన్నా? అంటువ్యాధి లాగానే ఉంది కదా. ఆ వైరస్ని అక్కడే క్లోజ్ చేయాల్సిన మీరు ఆ వైరస్ని మీరు అంటించుకున్నారు కదా. వంశీరామ్ బిల్డర్స్ చెరువు కబ్జా పెట్టిండు, మొత్తం ప్యూర్లీ 27 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఆనాడు కేటీఆర్ దానికి గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రోడ్డేసి ఆ వెంచర్ కోసం, మ్యాన్హట్టన్ అనే వెంచర్ కోసం దాదాపు 27 ఎకరాల భూమి వాడి కట్టబెట్టిరు. చివరికి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో కేసు వేసారు. జడ్చర్ల ఎమ్మెల్యే గాంధీ భవన్లో కూర్చొని అనిరుద్ రెడ్డి ఇది ఎవరు కొనకండి, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా అధికార పార్టీ నాయకులుగా చెప్తున్నామని గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే మరి ఇంతవరకు వర్క్ సాగట్లే.